యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. సమాధానము వెదకి వెంటాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానం వెదకి వెంటాడటం అంటే మనకి సంతోషం కావాలని కోరుకుంటే, నెమ్మది కావాలని కోరుకుంటే దాని గురించి వెంటాడాలి. అంటే వెంటాడటం అంటే దాని గురించి చాలా విపులంగా చెప్పాలంటే సమాధానం కోరుకోవాలి. సమాధానం హృదయంలో కోరుకుంటే దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. అయితే సమాధానం కోరుకోవటానికి ముందుగా మన హృదయాంతరం కూడా మరొకసారి పరిశీలన చేసుకుని దేవుని దగ్గర శుద్ధి చేసుకోవాలి. అంటే ప్రతి తప్పు, పొరపాటు అన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత దేవుడు మీ హృదయంలో నెమ్మది, సంతోషం కలుగచేస్తాడు. మీరు ఎప్పుడైనా సరే సంతోషానికి, నెమ్మదికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీరు దేవుని దగ్గర ఎటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలు చేయరు. దేవుని భయంలో ఉంటారు. వాక్యానుసారంగా మీరు జీవిస్తారు. సమాధానం వెదకాలనుకునేవాళ్ళు. అలా కాకుండా నాకు సమాధానం రావట్లేదని ఎన్ని ప్రార్థనలు చేపించుకున్నా ఏం చేసినా కూడా వాడికి సమాధానం దొరకదు. సమాధానం ఏ విధంగా దొరుకుతుందంటే ఎప్పుడైతే మరి దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే సహవాసం అనేది దొరుకుతుంది. కోరుకుంటేనే దొరుకుతుంది. అయితే మరి సమాధానం కోరుకున్నప్పుడు కొన్ని మరి దేవునికి ఆజ్ఞలు కూడా నెరవేర్చవలసి ఉంటుంది. శత్రువును ప్రేమించవాలని దేవుని వాక్యం ఇది. శత్రువును ప్రేమించకపోయినా శత్రువు గురించి ఆలోచించుకుంటూ ఉంటే సరిపోతుంది. ప్రేమ లేకపోయినా కూడా. మరి అస్తమానం శత్రువు గురించి మాట్లాడుకున్నా కూడా వాళ్ళ సమాధానం ఉండదు. ఎప్పుడైతే మరి ద్వేష స్వభావం, అసూయ స్వభావం, మత్స స్వభావం, క్రోధము ఇటువంటి అన్నీ కూడా మనిషి వెంటాడుతున్నప్పుడు హృదయంలో నెమ్మది అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా దొరకదు. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుని యందు సంతోషించి ఆనందిస్తే కనుక దాన్ని మించిన సంతోషం, సమాధానం ఇంకోటి లేదు. దేవునిని ఆనందించడం అంటే ప్రార్థనలో గడపండి. ప్రార్థనలో గడిపినప్పుడు మొదటగా ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని శుద్ధి చేసుకుంటే సంతోషం దొరుకుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉందని దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన సన్నిధి అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మోకరించి ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి వస్తుంది. మరి వేస్తున్నాములు ప్రార్థిస్తే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధి వస్తుంది. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం అంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు నెమ్మదిని, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. అలా కాకుండా నాకు సంతోషం లేదు, సమాధానం లేదంటే మొదటగా పరిశీలించుకోండి మీ హృదయాన్ని. మీకు దేవునికి మీకు అడ్డుగా ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు మీలో సమాధానం, సంతోషం అనుగ్రహిస్తాడు. ఎప్పుడు కూడా శత్రువు గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. శత్రువుని ప్రేమించకపోయినా పర్వాలేదు, వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళు వదిలిపెట్టండి, వాళ్ళపైన మనసు కేంద్రీకృతం ఎంత మాత్రం చేయదు. కానీ దేవుడు మాత్రం మీకు సమాధానం ఇవ్వాలంటే కనుక ఇవన్నీ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చేసి వాటన్నిటికి దూరంగా ఉండి, శత్రువుకు దూరంగా ఉండి వాడి గురించి మాటికి మాట్లాడుకుంటూ ఉంటే కనుక దేవుడు మీ హృదయాల్లో సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించింది కాక ఆమేన్.